మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టి సత్యనారాయణ గారు మాట్లాడుతూ మన ప్రెస్ మీట్లో మరి నిన్న మాట్లాడడం అందరూ చూడడం జరిగింది. ఏదైతే మరి ఆయన మాట్లాడిన విషయాలు మనందరూ కూడా గ్రహించాలి. ఏంటంటే ప్రజల్లో ఆయన ఉన్నారా లేదా అనే ఒక ఆలోచనతోటే ఆయన మాట్లాడుతున్నారు తప్ప వేరే ఉద్దేశం అయితే ఆయన ఆలోచన లేదు. ఏదైతే అవినీతి అనేది ఆయన దగ్గరదే పుట్టింది. అవినీతికి మారుపేరు ఎవరంటే అది కొట్టి సత్యనారాయణ గారు. ఆ విషయం 10th క్లాస్ కాడి నుంచి ఏ పిల్లడినైనా అడిగినా చెప్పగలరు. ఇవాళ తాడిపూడి నియోజకవర్గ ప్రజలు కానీ మరి దేవాదాయకి సంబంధించిన వ్యక్తులు కానీ. ఎందుకంటే ఆయన చేసిన అవినీతి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కొట్టి సత్యనారాయణ గారు కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాక్షస పాలన చేసి అవినీతి తిమ్మింగలాల్లాగా రోడ్డు మీద తిరిగిన వ్యక్తులు ఎవరున్నారనేది ప్రజలందరూ గ్రహిస్తున్నారు. దాన్ని బట్టి మీరు ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ మాట్లాడాలంటే ఏదోటి బురద జల్లాలని ఒక ఆలోచనతోటి వేళ నీతి నిజాయితీకి మారిపేరు స్వయంకృషితో పైకొచ్చిన వ్యక్తి, కార్యకర్తలతో ఒక అన్నదమ్ములుగా ఉండే వ్యక్తి మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ వాళ్ళ తనయులు రాజేష్ గారు కానీ మీరు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆ ఇద్దరు వ్యక్తుల గురించి నియోజకవర్గ ప్రజలకే అలాగే మా జనసేన బాహుబలి బొలిశెట్టి శ్రీనివాస్ గారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుసు. ఎక్కడికి వెళ్ళినా సాయం చేసే వ్యక్తి, తన సొంత నిధులతోటి పేదరికంలో ఉన్న వాళ్ళని వెంటనే స్పందించి వాళ్ళకి ఆర్థిక సాయం అందించే వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అటువంటి వ్యక్తి గురించి అవాకు చవాకులు మాట్లాడుతుంటే మరి ఏదైతే నియోజకవర్గ ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. ఈ రోజున ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత సంవత్సరం 4 నెలల్లో సుమారు పార్లమెంటు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వరం గారితో కలిపి ఈ తాడిపూడి నియోజకవర్గానికి ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చారో తెలుసుకుని నువ్వు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి మరి నువ్వు ఏం సాధించావు అనేది ఒకసారి గ్రహించు. నిన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కేంద్ర మంత్రి గారు మాట్లాడుతున్నారు. మీ అందరూ కూడా గంటన్నర మాట్లాడారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ కేంద్ర మంత్రి గారు. ఒక సామాన్యుడు ఎమ్మెల్యే అయితే కేంద్ర మంత్రి అయితే ఎలా ఉంటుంది అనేది పాలన నిన్న ఆయన మాటల్లో చూసాం. అందరూ కూడా వాళ్ళ మాటల్లో వ్యాపారస్తులు కానీ ఇండస్ట్రియలిస్టులు కానీ ఆడికి వచ్చిన ప్రజలందరూ కూడా చాలా ఆనందోత్సవాలతో ఉన్నారు. అంటే నాయకులంటే ఇలా ఉండాలని ఒక ఆలోచన అక్కడ మాట్లాడిన వ్యక్తులైతే ఒక పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రి శ్రీనివాసవరం గారి మీద కూడా నువ్వు చాలా వెస్ట్ పేపర్లో జరిగిన దానికి నువ్వు మాట్లాడుతున్నావు. అసలు తాడిపూడి నియోజకవర్గానికి సుమారు 250 కోట్ల రూపాయలు దగ్గర మన నియోజకవర్గానికి తెచ్చినందుకు నువ్వు హర్షం వ్యక్తం చేయాలి విషయంగా. అది మానేసి కేంద్ర మంత్రి గారి మీద లేకపోతే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి మీద రాజేష్ గారి మీద నువ్వు మాట్లాడడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒకే విషయం ఎమ్మెల్యే గారు ఇప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది. ఎలక్షన్ అప్పుడే రాజకీయం చూడండి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనందరం కూడా ప్రజల కోసం పాటుపడాలి, అభివృద్ధి కోసం పోటీ పడదాం, రండి మీరు కూడా కలవండి, కలిసి మనం పనిచేద్దాం, నియోజకవర్గంలో ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం ఏదైతే వాళ్ళు కావాలో వాటి మీద మనంతా కూడా దృష్టి పెట్టి మీరందరూ కూడా రండి ఒక కమిటీ వేసుకుని చేద్దామనే సవాల్ ఇస్తున్న వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎన్నోసార్లు ఏదైనా విషయం నువ్వు ప్రెస్ మీట్ మాట్లాడినప్పుడు దేనికైనా సవాల్ విసిరారు. దమ్ముంటారా నీ ముందు దేనికైనా నేను రెడీ మాట్లాడుకుందాం అని చర్చావేదిక పెట్టని చెప్తే నాకు తెలిసి ఆయన 2019 నుంచి నేను ఆయనతో తిరగడం జరిగింది. ఎన్నిసార్లు కౌంటర్ ఇచ్చినా ఒక్కసారి కూడా సమాధానం ఇవ్వలేని వ్యక్తి వైసీపీ నాయకులు ఏదైతే కొట్టి సత్యనారాయణ గారు. గ్రహించండి విషయాలు. మీరు మాట్లాడుతుంటే ఆ మాటలకు ఇంకా చులకనైపోతున్నారు, మీకు అర్థం కావట్లే. మీరు మాట్లాడుతుంటే అవహేళనగా ఉన్న కాబట్టి మీరు ఆలోచించండి. అభివృద్ధి అనేది ప్రభుత్వంలో కూడా ఆదాయం లేకపోయినా ఏదైతే ఖజానా ఖాళీ చేసినా మీ వైసీపీ ప్రభుత్వం ఇవాళ ఆదాయం లేకపోయినా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి పరిపాలన సాధించాలి, అలాగే ఎమ్మెల్యేలు కూడా అభివృద్ధి పాలన సాధించాలనే ఒక ఆలోచనతోటి ఇవాళ తాడేపూడి నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకి సొంత నిధులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇస్తున్నారు. దాంతోపాటు దాతల సహకారంతో ఎంతమంది
పాల్గొంటున్నారనేది కూడా ఆలోచించాలి. దాని మీద దృష్టి పెట్టి మీరు కూడా దీనికి సహకరించండి. మీరు ఎలాగా డబ్బులు ఆర్థిక సాయం చేయలేరు, మీకు వచ్చే ఆదాయం కావాలి తప్ప ఇక్కడ అభివృద్ధి అనే దాని మీద ఎప్పుడు కూడా మీరు దృష్టి పెట్టలేదు కాబట్టి ఈ విషయాలు మీకు తెలియవు. కానీ మమ్మల్ని బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇక్కడ నాయకుల్ని కానీ కార్యకర్తలు కానీ వీర మహిళల్ని కానీ ఒక అన్నదమ్ముల్లాగా చూసుకుంటారు. రాజేష్ గారు అనే విషయంలో అయితే మీరు ఆ స్కూళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఏదో గ్రావెల్ తోలేరని చెప్పి ఏదో మాట్లాడుతుంది. చాలా బాధాకరమైన విషయం. ఆయన ఏం చేసినా కూడా రాజకీయాల్లో వాళ్ళ నాన్నగారు చైర్మన్ అయిన కాడి నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా ఆయన అధికారులతో కానీ మున్సిపల్ ఆఫీస్కి కానీ ఒక అడుగు కూడా ఎక్కువ ఎప్పుడు కూడా చేయలేదు. ఈరోజు కూడా ఆయన స్కూల్లో సుమారు 70-80 మంది ఫ్రీగా చదివించే ఘనత లోటస్ స్కూల్లో బొలిశెట్టి రాజేష్ గారిది. అదేగా జాబ్ మొదలుపెట్టి కొన్ని వందల మందికి మరి అక్కడ ఉద్యోగాలు ఇప్పించిన ఘనత రాజేష్ గారిది. అదే కాకుండా ఎంతోమందికి సేవా కార్యక్రమాల్లో ఆయన వస్తారు తప్ప మరి ఏదైతే రాజకీయంలో ఆయన ఎప్పుడు కూడా మాట్లాడడం కానీ ఇటువంటిది కానీ రాదు. అటువంటి ఆయన్ని కూడా మీరు లాగడం అనేది చాలా తప్పుడు విషయం. ఎందుకంటే మీరు మీ కొడుకు చేసిన విషయాలు ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు కాబట్టి అదే దానిలో ఇక్కడ కూడా పంజా నడుతుంది అనుకుంటున్నారేమో. ఇక్కడ ఏ విషయమైనా సరే ఇక్కడ నాయకులు కార్యకర్తలు అందరూ కలిపి మమ్మల్ని అన్నిటికీ ఏ కార్యక్రమాలైనా మాతోటే చేయించే వ్యక్తి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మీ దగ్గర ఏదైతే ఇప్పుడు ఆంజనేయులు గారు మాట్లాడారు, ఓ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కూడా బయట కుర్చీలు కూడా లేని పరిస్థితి. ఈరోజు మేము ఆఫీసులో కూర్చుంటే ఎమ్మెల్యే గారితో పాటు లోపల ఆఫీసులో అందరూ కూర్చుని ఏదైనా సరే మమ్మల్ని ఆలోచించి ఏ విధానాన్నైనా తీసుకునే ఘనత మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఇవాళ చాలా అదృష్టంగా భావిస్తున్నాం, గర్వంగా ఫీల్ అవుతున్నాం. అటువంటి ఎమ్మెల్యే దగ్గర మేమందరం కూడా నాయకులకే కాకుండా అన్నదమ్ములుగా కూడా ఉన్నందుకు ఆల్రెడీ పోస్టులు వస్తున్నాయి. సుమారు మళ్ళీ 3 పర్యాలు ఆయనే ఎమ్మెల్యేగా ఉంటారని చెప్పి అప్పుడే నీకు భయం పెట్టుకున్నట్టు ఉంది. ఎందుకంటే నువ్వు మాట్లాడుతుంటే ఆ ఫేస్లో ఫీలింగ్సే తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇందాక వీడియో చూసాం కానీ మరి అది అర్థం కావట్లే ఆ వీడియోలు చూస్తుంటే. మీరు ఆలోచించండి. ఒకటి మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మీకు సవాల్ ఇస్తుంది మరొకసారి గుర్తు చేస్తున్నా. అభివృద్ధికి ఎప్పుడైనా మీరు కూడా రండి, సహకరించండి. ప్రజలకు ఉపయోగపడే పనులకి మీరు కూడా సహకరించండి. రాజకీయాలు అనేది ఎలక్షన్లోనే ఉండండి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా వీళ్ళ వైసీపీ, వీళ్ళ తెలుగుదేశం, వీళ్ళ బీజేపీ ఇలాంటి పరిస్థితి లేకుండా అందరినీ కూడా సమయపాలనతో అందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందేలాగా కృషి చేయాలని ఒక ఆలోచనతో నిరంతరం పనిచేసే వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అటువంటి వ్యక్తి మీద మీరు అవహేళన చేస్తే జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీర మహిళలు కానీ చేతులు కట్టుకుని ఉండరనే విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ